న్యాయమూర్తులు శాసన నిర్మాణ వ్యవస్థనో కార్యనిర్వాహక వ్యవస్థలోనో వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళ డ్యూటీ న్యాయ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలకి అతీతమైనటువంటిది. వాళ్ళొచ్చి అధికారులాగా పనిచేస్తానంటే ఎట్లా అంటున్నారు భారత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. సిబిఐ డైరెక్టర్ వంటి ఉన్నత స్థాయి కార్యనిర్వాహక పదవులు నియామకాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి కావడం ఏ మేరకు సబబని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. చట్ట ప్రకారమైనా సరే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలు లాంటి ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఎలా పాల్గొంటారు? నాటి పాలకులు న్యాయ తీర్పు తాలూకు ఒత్తిడికి లొంగడంతో ఈ నిబంధన పుట్టుకొచ్చింది. దీనికి చట్టపరంగా హేతుబద్ధత ఉందా అని ప్రశ్నించారు. శుక్రవారం భోపాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక కార్యకలాపాలు న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీర్పుల ద్వారా జరగడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిబంధనలు పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాలనాపరమైన వ్యవహారంలో శాసన న్యాయ వ్యవస్థల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. కోర్టులు కొన్ని న్యాయ సమీక్ష అధికారం సముచితమైన రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం అంతిమంగా పార్లమెంట్దేనని ధన్ఖడ్ స్పష్టం చేశారు. విచారణ సమయంలో పలు అంశాలపై న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా ఆయన పరోక్షంగా తప్పుపెట్టారు. న్యాయ వ్యవస్థ తీర్పుల రూపంలో ప్రజల ముందుకు రావాలే తప్ప ఇతరేతర వ్యక్తీకరణలకు పూనుకోవడం ఆ వ్యవస్థ గౌరవాన్ని భంగపరుస్తుంది. సామాజిక అంశాల మీద న్యాయమూర్తులకు వ్యాఖ్యలు చేయడం ప్రపంచంలో మరెక్కడా జరగదన్నారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సాకుతో అధికారపు అతిశయం ప్రదర్శించరాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.